ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కునికి తీశారు ప్రసాదరావు, సుమిత్రలు. డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలికిపడి లేచారు ఇద్దరు. భుజంగరావు, ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈ ఆదివారమే నిశ్చితార్థం. ఆ వచ్చే నెలలో పెళ్లి. తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు. భుజంగరావు, ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరి ఉద్యోగాలు ఇదే ఊర్లో ఉండడంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. భుజంగరావుకు ఒక్కతే కూతురు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్లి. పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు, కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు. అబ్బే, కట్నం వద్దన్నారు, పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య. అదృష్టవంతులు, మంచి వాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు. చాలా మందిని పిలవాలి, వెళ్ళొస్తాం అని హడావిడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కు వెళ్లారు ప్రసాదరావు, సుమిత్ర, వాళ్ళ కూతురు శిరీషతో పాటు. అది ఒక స్టార్ హోటల్. ఆ హాల్ని సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు. ముగ్గురు కుర్చీలో కూర్చొని పరిశీలిస్తూ ఉన్నారు. ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడు అక్కడ. ఎంత కాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు. మురళి భుజంగరావుకు బంధువు. పెళ్లి కూతురు అతనికి మేనకోడలు వరుస అవుతుంది. అతనే పెళ్లి విషయాలన్నీ చెప్పాడు. పెళ్లి కూతురు దాత్రిది ప్రేమ వివాహం. అబ్బాయి కట్నం వద్దన్నాడంట. అవును, భుజంగం చెప్పాడు. నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు, ఇక పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు. ఇదంతా దాత్రి కోరిక. తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని. వచ్చే నెలలో పెళ్లి కొడుకు భరత్, దాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి. ప్రీ వెడ్డింగ్ షూటా అంటే అర్థం కానివాడిలా అడిగాడు ప్రసాదరావు. అయ్యో నాన్న, ఇది కూడా తెలీదా నీకు అంది శిరీష. ఇప్పుడు వధూవరులు ఇద్దరు పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర, ప్యాలెస్ ముందు రకరకాల దుస్తులతో, పోజులతో ఫోటోలు, వీడియోలు తీయించుకుంటున్నారన్నమాట. సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు. దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు. అమాయకంగా నోరు తెరుచుకొని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమర్చి చెప్పాడు మురళి. పెళ్లికి ముందే వెళ్తారా? ఎవరైనా తోడు వెళ్తారా లేదా? మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్తారేమో కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు. పెళ్లి కూతురు వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ. పెళ్లి తర్వాత ఎటు ఏ సింగపూర్కో, బాలికో వెళ్తారనుకో కొనసాగించాడు మురళి. ఏమోరా, మనం పాతతరం వాళ్ళం, ఇవన్నీ కొత్త. అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో, ఊటీకో హనీమూన్ పేరిట వెళ్తేనే వింతగా చెప్పుకునే వాళ్ళం. పెళ్లి కూడా ఏ కళ్యాణ మండపంలోనో చేసేవాళ్ళు. మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు. కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు. ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతబడిపోయాయి అన్నాడు మురళి. ఏం చేస్తాం, ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్ పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు. అవునా, ఇవన్నీ చేయాలని పెళ్లి కొడుకు వాళ్ళే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు. వాళ్ళేం అడగలేదు, పెళ్లి ఇలాగే చెయ్యాలని దాత్రి కోరిందంట మురళి అన్నాడు. మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర. అవును, అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులతో పాటు అప్పు కూడా చేశాడు భుజంగం. ఏం చేస్తాం, ఒక్కగానొక్క కూతురాయే, కాదనలేక, కూతురి మనసు నొప్పించలేక చేస్తున్నాడు. జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అన్నాడు భుజంగం. అంటూ మురళి సమాధానం ఇచ్చాడు. అమ్మో, ఎంత ఖర్చు, మధ్యతరగతి వాళ్లకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకొని. తర్వాత నెలలోనే పెళ్లికి కూడా వెళ్లి వచ్చారు ప్రసాదరావు దంపతులు. ఊరవతల ఉన్న రిసార్ట్లో పెళ్లి ఘనంగా చేశారు. ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్టు ఉందా పెళ్లి. అమ్మాయి పెళ్ళయ్యాక భుజంగరావుకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలిసింది. అతనిని మళ్లీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకు. 1-2 సార్లు ఫోన్ చేసినా భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. శిరీష చదువు కూడా అయిపోయి తాను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకుంటున్నారు ప్రసాదరావు. ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కు వెళ్లి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనబడ్డాడు. అబ్బా, చాలా రోజులకు కనబడ్డావు, ఇన్ని రోజులు ఏమయ్యావురా, రా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు. బాగున్నారా అంటూ ఇద్దరికి కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర. ఏంటి విశేషాలు అన్నట్లు మన భుజంగరావు ఎలా ఉన్నాడు? ఫోన్ చేస్తే కలవడమే లేదు, అసలు ఎక్కడ ఉన్నాడు
అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు. అందుకు మురళి నవ్వి, అతను ఈ ఊర్లోనే ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఈ ఊరిలోనే ఉన్నాడా? అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా, ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు? అన్నట్లు వాళ్ళ కూతురు ధాత్రి ఎలా ఉంది? ఆశ్చర్యంతో అడిగాడు. ఆ కూతురి వల్లనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి. ఏమైందసలు? వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు. ఏముంది, పెళ్లి అయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. పెద్దవాళ్ల జోక్యంతో ఆ చిన్న కీచులాట కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం. మై గాడ్ అంటూ అదిరిపడ్డారు ప్రసాదరావు దంపతులు. జరిగిందేమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి. భుజంగరావు, సౌజన్యలు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్లారు. కూతురు ఒక్కతే ఇంట్లో పని చేసుకోవడం చూసి, నువ్వొక్కదానివే ఎందుకు పని చేయాలి? నువ్వు అతనితో సమానంగానే చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంతెత్తున ఎగిరిందంట సౌజన్య. అదేం లేదమ్మా, ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాం అని ధాత్రి సర్ది చెప్పిందంట. అయినా వినిపించుకోకుండా అల్లుడిని చెడమడ కడిగేసిందంట. దాంతో అల్లుడికి కోపం వచ్చి, మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని ధాత్రితో గట్టిగా చెప్పాడంట. అక్కడికి భుజంగరావు అందరినీ శాంతపరిచి భార్య తరఫున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడంట. ఇదిలా ఉండగా ఇంకొకసారి ధాత్రి అత్తమామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయడం చూసి, ఏంట్రా ఆడంగి ఎదవలాగా ఈ పనులు నువ్వు చేస్తున్నావు? ఆ మహారాణి గారు పని చెయ్యదా? అయినా ఆడపిల్లని మరీ ఇంత గారాబంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడల్ని వియ్యపురాల్ని నోటికి వచ్చినట్లు తిట్టేసిందంట. అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి, మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది ధాత్రి. ఎలాగో తల్లిని భార్యను శాంతపరిచాడంట ఆ అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళు కొడుకు ఇంట్లో అడుగు పెట్టలేదు. ఈ వ్యవహారంతో ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలే. ధాత్రి తల్లికి రోజు ఫోన్ చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ చెప్పుకునేదంట. నువ్వు నీ జీతంలో నుంచి ₹1 కూడా ఇవ్వకు, ఇంటి బాధ్యత తనదే కదా అంటూ ఎగదోసింది. మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవు కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో, విడాకులు ఇస్తానని బెదిరించు, దెబ్బకు దిగి వస్తాడు. అయినా నీకేం తక్కువ, ఇంకో పెళ్లి చేద్దాం అంటూ కూతుర్ని రెచ్చగొట్టింది. ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది. ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు, ఇచ్చేమను విడాకులు, మగపిల్లవాడివి, నీకేం తక్కువ, 6 నెలల్లో దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ చేసింది. ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగటం అలవాటు చేసుకున్నాడు. ఇది సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుక్కొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ విడాకుల కేసు కోర్టులో ఉంది. అందుకే భుజంగరావు ఎవ్వరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి. నోట మాట రానట్టు శిలా విగ్రహంలా ఉండిపోయారు ప్రసాదరావు, సుమిత్రలు. అయ్యో, ఒక్కతే కూతురని ఎంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు. అవునరా, పెళ్లి పెటాకులయ్యింది, అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి. ఎంత మంచివాళ్ళు ఇలా మారిపోయారు ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాదరావు. అదే కదా విడ్డూరం, కన్న బిడ్డల మీద విపరీతమైన మమకారంతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఆ తల్లులు అన్నాడు మురళి. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది. చివరికి ఎలాగో గొంతు పెగల్చుకొని, ఇక నేను వెళ్తానురా అంటూ మురళి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఇద్దరికి నిద్ర పట్టలేదు. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం, కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నారు. ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చి, నేను మా ఆఫీస్లోనే పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది. అనుకున్నంత అయ్యింది అని మనసులోనే నిట్టూర్చారు ప్రసాదరావు. ఎవరమ్మా అబ్బాయి? వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఇష్టమేనా అడిగాడు. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్. అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడంట. వాళ్ళు ఒప్పుకున్నట్లే ఉంది. మరొకసారి వెళ్ళి వాళ్ళను కలిసి మాట్లాడిరండి అంది శిరీష. హో, సాంప్రదాయాలు తెలుసన్నమాట. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికెళ్ళి అడగాలని అన్నాడు. తల దించుకుంది శిరీష. ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు. అనుకున్నట్లుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదరావు, సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళు బాగానే మాట్లాడారు. కట్న కానుకలు వద్దన్నారు. అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు. ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు, సుమిత్ర. వాళ్ళు పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు. ఒక ఆదివారం ప్రశాంత్ని, వాళ్ళ తల్లిదండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు. కాఫీ టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు. మాకు ఈ పెళ్లి ఇష్టమే, కానీ మీ పెళ్లి సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్లో చేయాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు.
అదిరిపడ్డారు శిరీష ప్రశాంతులు. అదేంటి నాన్న, నేను మీకు ఒక్కతినే కూతుర్ని కదా, అలా సింపుల్గా చేస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా? అంతెందుకు, మన దాత్రి పెళ్ళి ఎంతో ఆర్భాటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా. మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. మీరేమో ఇలా అంటున్నారు. మనం మరీ అంత లేని వాళ్ళం కాదు కదా నాన్న అంది ఆవేశంగా. ఈ మధ్య చూసిన పెళ్లిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నాం. అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు దాత్రి పెళ్లి. పాపం అతనికి పెళ్లికి అయిన అప్పు ఇంకా తీరనే లేదు. అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది. అందుకే ఈ ముందు జాగ్రత్త. మీ పెళ్లి కూడా అంత ఘనంగా చెయ్యాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి. అవన్నీ ఈ కాగితంలో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు. ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు. ఆ షరతుల ప్రకారం శిరీష ప్రశాంతులు విడాకులు అన్న మాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు. దంపతులన్నాక కీచులాటలు దెబ్బలాటలు మామూలే. వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి. ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు. పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దెప్పి పొడవకూడదు. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి, కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి. దీనికి కావాల్సింది అవతలి మనిషి పైన ప్రేమ. ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు. ఈ షరతులు ఒప్పుకొని మీరిద్దరూ ఈ కాగితం పైన సంతకం చేయాలి. అలా సంతకం చేశాక కూడా ఆ షరతులను ఉల్లంఘించే ప్రమాదం లేకపోలేదు. అందుకని మీ ఇద్దరు నా దగ్గర అప్పు తీసుకున్నట్లు ఈ పత్రం పైన సంతకం చేయాలి. నేను మీ పెళ్లికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట. మీరు కలిసినంత కాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట. నేనొక్కదాన్నే కూతురుని కదా, ఈ డబ్బంతా నాదే అంటావేమో. అదేం వీల్లేదు. మీరు కలిసుంటే ఆ డబ్బు మీది. లేని పక్షంలో అనాథ శరణాలయానికి చెందుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితంలో ఉన్నాయి. దీనికి ఒప్పుకుంటేనే మీ పెళ్లి ఘనంగా చేస్తాను. ఏమంటారు? వివరంగా చెప్పి ఆగాడు ప్రసాదరావు. అది విని ఇంతెత్తున ఎగిరింది శిరీష. మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి. లేదమ్మా, మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్లి అయ్యాక ఉండకపోవచ్చు. అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏమీ ఉండేవి కావు, కానీ అవి పెళ్లి మంత్రాల్లో ఉండేవి. ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం. మాకు పెద్దలన్నా బంధువులన్నా సంఘమన్నా కాస్త గౌరవం ఉండేది. వాటికి విలువనిచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు అందరూ ప్యాకేజీల పేరిట లక్షల్లో సంపాదిస్తున్నారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, కానీ దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతుంది. సర్దుబాటు అన్నదే ఉండడం లేదు. అందుకే 4 రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు. నాన్న, మమ్మల్ని నమ్మండి. మీకు కావాలంటే సంతకం పెడతాం. మా పెళ్లి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం. మామూలు కళ్యాణ మండపంలో చేయండి చాలు. తర్వాత మీరే చూస్తారుగా మేమెలా కాపురం చేస్తామో అంది శిరీష ఆత్మవిశ్వాసంతో. అనుకున్నట్టుగానే వాళ్ళ పెళ్లి ఒక కళ్యాణ మండపంలో చేశారు. తర్వాత వాళ్లకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు. పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారు అంతా. ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడుతున్నారేమో అని. మొదట్లో భయంతో రాజీ పడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు. ఒకరి కోసం ఒకరు రాజీ పడడంలో ఉండే ఆనందాన్ని పొందుతారు. చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా. శిరీష ప్రశాంతుల పెళ్ళయి 10 ఏళ్లు అయ్యింది. వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా పాలు నీళ్ళలా కలిసిపోయి కాపురం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.